రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు చోట్ల భూమి కంపించింది. ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేటలను భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు చోట్ల భూమి కంపించింది. ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేటలోనూ భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక ప్రస్తుతం ఖమ్మంలో ప్రకంపనల కారణంగా పరిస్థితి ఎలా ఉంది అనేది వివరించడానికి మా ఖమ్మం ప్రతినిధి అయ్యప్ప సిద్ధంగా ఉన్నారు. అయ్యప్ప, చెప్పండి, ఖమ్మంలో ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తుంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సెకండ్ల పాటు భూకంపం ఇచ్చినట్టు అక్కడ ఉన్నటువంటి ప్రజల దీంతో పాటు పాలవంచ, బోర్గంపాడు, మదిర ఇటు పలు ప్రాంతాల్లో కూడా స్వల్పంగా అయితే భూకంపం వచ్చింది. ఇల్లెందులో కూడా హెక్టార్ స్కేల్ పై 5.3గా నమోదైంది. పూర్తిగా సడన్ గా అంటే ఉదయం పూట తెల్లవారుజామున భూకంపం రావడంతో ఆ ప్రజలైతే ఆందోళన చెంది బయటికి పరుగులు తీశారు. ఇటు ఏం జరుగుతుందో కూడా అర్థం చూసింది. కమ్యూనిలో కూడా పూర్తిగా ఇళ్ళకు కూడా సామాన్లు కూడా కింద పడిపోయాయి. భూకంపంతో అక్కడ సామాన్ల కింద విజువల్స్ కూడా తెలంగాణ రాష్ట్రాలు కూడా పలు చోట్ల కూడా నమోదైందని అధికారులు చెప్తున్నారు. కూడా చూస్తున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొర్గంపాడు, భద్రాద్రి రాష్ట్రంగా కూడా భూకంప ప్రాంతం థ్యాంక్ యూ అయ్యప్ప.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు చోట్ల భూమి కంపించినట్టు తెలుస్తుంది. ఇక హైదరాబాద్లో భూ ప్రకంపనలకు సంబంధించిన వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రామ్, చెప్పండి. ఇక హైదరాబాద్లో భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాతావరణ శాఖ దీనిపై ఏం చెబుతుంది? ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, భద్రాద్రి ప్రాంత కుటుంబం భూమి కనిపించింది. దీంతో ప్రజలు వరంగల్లోకి బయటికి పరుగుంటుంది. అయితే ఇంట్లో ఉన్న చిన్నపాటి వస్తువులు కానీ బీరువాలు వద్ద కూడా కదలడం అనేది కొంత వాతావరణం ఎటుపోతుంది, ఏ కథ అనేది మొత్తం ప్రజలు ఆందోళన ఉన్నారు. అయితే దీనిపైన వాతావరణ శాఖ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఎలాంటి స్పందన లేదు. ఎందుకు అసలు ఈ భూమి కనిపించడం పరిస్థితి వచ్చింది, దానిపైన వాతావరణ శాఖ అధ్యయనం చేస్తా ఉంది. ఎందుకంటే వైపు చుట్టుపక్కల రాష్ట్రాల్లో చెన్నైలో భారీ వర్షాలు పడటం, ఏపీ కూడా తుఫాను తాకటం, తెలంగాణలో కూడా చిన్నపాటి చినుకులు పడటం వంటి పరిణామాలు చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ భూమి కనిపించడం పైన వాతావరణ శాఖ ఏమంటే స్పందించాలి, ఇంతవరకు స్పందించలేదు. ఏదేమైనా ఈ భూమి కనిపించడం పట్ల మాత్రం కొంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చాలు. థ్యాంక్ యూ రామ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు చోట్ల భూమి కంపించింది. ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేటలోనూ భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక ప్రస్తుతం వరంగల్లో భూ ప్రకంపనల కారణంగా పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై వివరించడానికి మా వరంగల్ ప్రతినిధి కృష్ణ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ కృష్ణ, చెప్పండి. ఇక వరంగల్లో భూ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తుంది, అక్కడ ఎలా ఉంది పరిస్థితులు? గుడ్ మార్నింగ్ శాలిని. మీరు చూసినట్టయితే ఉదయం 7:15 ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం అంటే చిన్నగామ, వాజేడు, వెంకటాపురం, మహబూబాద్, నర్సంపేట, వరంగల్, హన్మకొండ మరియు ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతం ములుగులో సుమారు 3 నుంచి 15 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఇందులో నివసించే ప్రజలందరూ ఒక్కసారిగా బయటకు వచ్చి భయాందోళన చెందారు. కొన్ని ఇళ్లలో అయితే టీవీలు ఇవన్నీ కింద పడి పగిలాయి, సామాన్ పడడంతో ఏం జరుగుతుందో కొన్ని సెకండ్లు ప్రజలకు అర్థం కాక రోడ్ల మీద పరిగెట్టుకుంటూ వచ్చాక అప్పుడు ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే భూమి కంపించింది, భూకంపం వచ్చింది అన్నట్టుగా తెలిసింది. దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో 3 సెకండ్లు, కొన్ని ప్రాంతాల్లో 15 సెకండ్లుగా భూమి కంపించింది. ముఖ్యంగా చూసినట్టయితే వాజేడు, వెంకటాపురము, ములుగు, ఏటునగరం, భూపాలపల్లి, పరకాల ఈ ప్రాంతంలో అయితే 15 సెకండ్లు భూకంపం వచ్చినట్టు తెలుస్తుంది. శాలిని. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్, హన్మకొండ, ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, గోదావరిఖని, భూపాలపల్లి, చెర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గైపేట, నందిగామ, విశాఖ, అక్కయ్యపాలెం, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక హైదరాబాద్ లో ఎక్కడెక్కడ భూ ప్రకంపనలు కంపించాయి? దీనికి సంబంధించి మీ వద్దున్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలతో పాటు ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. అయితే అర్ధరాత్రి 2 సెకండ్ల పాటు భూమి కంపించడంతో పరుగులు అంటే ఇంట్లో నుండి జనాలు బయటికి పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు తెలంగాణ విషయానికి వస్తే వరంగల్, హన్మకొండ, అదేవిధంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సహా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా భూమి 2 సెకండ్ల పాటు కంపించిందని చెప్పొచ్చు. మరొకవైపు హైదరాబాద్ లో కూడా పలు చోట్ల ఈ భూ ప్రకంపనలు వచ్చాయి. అయితే ఈ క్రమంలో కూడా హైదరాబాద్ లో ప్రజలు ఇంట్లో నుండి బయటికి పరుగులు తీశారు. అయితే ఈ నేపథ్యంలో అంటే ఇటీవల కాలంలో ఈ భూ ప్రకంపనలు రావడం అనేది అంటే చాలా రోజుల తర్వాత రావడం అనేది ఒకేసారి భయాందోళనకు గురి చేసిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో తాజాగా అంటే వాతావరణంలోనే వస్తున్న అంటే భూమిలో వస్తున్నటువంటి ప్రకంపనల దృష్ట్యా ఈ భూమి కంపించిందని కూడా చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా 2 సెకండ్లు మాత్రమే కంపించడంతో కూడా అంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా సాధారణంగా అంటే తక్కువ మోతాదులో భూమి కంపించడంతో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఈ క్రమంలో కూడా ఇది అంటే 2 సెకండ్లు అంటే చాలా తక్కువ సమయం కాబట్టి నిద్రలో ఉన్న వారికి ఎలాంటి ఈ సమాచారం తెలియదు. అదేవిధంగా ఏదైతే అంటే మేలుకతో ఉన్నవారు మాత్రమే దీన్ని గుర్తించి బయటికి పరుగులు తీశారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భూమి 2 సెకండ్లు కంపించడంతో కూడా ప్రకంపనలు రావడంతో కూడా భయాందోళనకు గురయ్యారని చెప్పొచ్చు. శాలిని. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు చోట్ల భూమి కంపించింది. ఏపీలో విజయవాడ, జగ్గైపేటలోనూ భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు చోట్ల భూమి కంపించింది. ఏపీలో విజయవాడ, జగ్గేపేటలోనూ భూమి కంపించినట్లు తెలుస్తుంది. ఇక దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ పవన్, చెప్పండి. ఇక ఏపీలో కూడా పలు చోట్ల ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఎక్కడెక్కడ ప్రకంపనలు వచ్చాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో భూకంప ప్రభావంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పాలి. ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విజయవాడతో పాటు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు చోట్ల భూ ప్రకంపనలు కూడా ఒకసారిగా కొంత భయభ్రాంతులకు గురి చేసిందని కూడా ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి జగ్గయ్యపేట, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పాటు జగ్గయ్యపేట అదేవిధంగా గ్రామాల్లో కూడా భూమి ఒకసారిగా కనిపించిందని కూడా చెప్తా ఉన్నారు. మరి దీంతో పాటు ఇల్లు అపార్ట్మెంట్ ఒకసారిగా కూడా బయటకు పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. దాదాపుగా ఉదయం 7:27 ప్రాంతంలో కూడా ఈ యొక్క ఒకసారి భయభ్రాంతులు సూచించాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా భూకంపం వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. కొన్ని చోట్ల స్వల్పంగా భూమి కంపించింది అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం అయితే మాత్రం పెద్ద మొత్తంలో చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టణంలో కూడా 3 సెకండ్ల పాటు భూమి కంపించిందని కూడా చెబుతా ఉన్నారు. ఏదేమైనా కూడా పలు ప్రాంతాల్లో ఒకసారిగా కూడా ఈ యొక్క భూకంపం రావడంతో అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక్కసారిగా పరుగులు పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇంత పెద్ద మొత్తంలో ఒకసారి 3 సెకండ్ల పాటు కూడా భూమి కనిపించడంతో దీని మరింత తీవ్రంగా అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒకసారిగా వారంతా కూడా పరుగులు పెట్టే మాత్రం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఒకసారిగా కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రజలంతా కూడా ఏం జరుగుతుందో అర్థంకాక ఒక సంసిద్ధి వైపు కూడా ఉన్నారు. దాదాపుగా విజయవాడలో కూడా కొన్ని సెకండ్లు అంటే దాదాపు 2 సెకండ్లు కాకుండా ఎక్కడైతే లోతుగా ఉన్నటువంటి ప్రాంతాలు విజయవాడ నగరంలో సింగనగర్ కానీ ఇలా 2 ప్రాంతాల్లో కూడా ఒకసారిగా భూమి కంపించడంతో వారంతా కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి ఈ రోజు చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా దాదాపు ఒక కొత్తగూడెం జిల్లా విషయంలో వస్తే కొత్తగూడెం జిల్లా అయితే మాత్రం దాదాపు 5 సెకండ్లు స్వల్పంగా కూడా భూమి కంపించిందని చెప్తా ఉన్నారు. మరి ఈ పరిస్థితిలో ఒకసారిగా దీనికి సంబంధించి కూడా దాదాపు ఉదయం 7:27 స్వల్ప భూకంపం సంబంధించిందని కూడా ఇది మాత్రం గుర్తించారు. ఎప్పటికే రిస్టర్ సంబంధించిన స్కేల్ అయితే మాత్రం 5.3 భూకంప ఎప్పటికీ అధికారులు అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి విడుదల చేశారు. అంటే ఇటు తెలంగాణ పాటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కూడా దాదాపుగా కూడా 7.20% కూడా భూమి కంపించిందని కూడా చూస్తా ఉన్నారు. కాబట్టి మరి దీనిపై అధికారులు ఈ యొక్క భూకంప ప్రకరణకు సంబంధించిన అంశంపై అయితే మాత్రం ఆరాధిస్తున్నారు. ఎక్కడన్నా భూమిలో లోపాలు వచ్చినప్పుడు ఇలా భూకంప ప్రకరణలు కూడా వస్తూ ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించిన అధికారులు కూడా ఈ రోజు కొద్దిసేపటి కూడా దీనికి సంబంధించిన అంశంపై కూడా ఒక ఉత్తర్వులు మాత్రం జారీ చేశారు. దాదాపుగా 7.27 నిమిషాలకు దాదాపు 5 సెకండ్ల పాటు కూడా భూమి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తాను. మొత్తానికి భూకంప ప్రకటనతో అయితే మాత్రం ప్రజలంతా కొంత ఒక్కరిద్దరయ్యారు. ఉదయాన్నే ఇంట్లో ఉన్నటువంటి వారంతా కూడా కొంత ఆందోళనకు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. శాలిని. థ్యాంక్ యూ పవన్.